హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి మన మధ్యతరగతి కుటుంబంలో ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసి నా మొదటి వీడియో చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి తన దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఒక మనిషి కానొస్తుంది కదా, తన దగ్గరికి వెళ్ళేసి మనం తన గురించి, తన డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. తన మధ్యతరగతిలో ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా పేరు విష్ణు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఓకే, మీరు ఫస్ట్ నుంచి మీరు మీ లైఫ్లో ఏ విధంగా ఎంత కష్టపడతారో సరే మాకు చెప్తారు వీడియోలో. ఫస్ట్ నుంచి నేను చేసిన పని బరిగొడ్ల కాసిన. చిన్న వయసు నుంచి చిన్న వయసు నుంచి చిన్న వయసు నుంచి చిన్న వయసు నుంచి 7 ఏళ్ల పిల్ల కాడ నుంచి బరిగొడ్ల కాసిన. 7 ఏళ్ల పిల్ల కాడ నుంచి బరిగొడ్ల కాసిన. ఓకే, పెళ్లి అయినాక ఏ సంవత్సరంలో పెళ్ళి? 12 సంవత్సరాలకు అయింది. 12 సంవత్సరాలకే చేసుకుంది. అంటే అప్పుడు బాల్య వివాహాలు ఎక్కువ జరిగినాయా? నా చిన్న వయసులో 12 సంవత్సరాలకు అయింది. భర్త చచ్చిపోయిండు. ఏ వయసులో చనిపోయారు? 12 సంవత్సరాలు అంటే 14 వయసు వచ్చినాక చచ్చిపోయిండు. అంటే 2 సంవత్సరాల వ్యవధిలోనే చనిపోయిండు. అంటే 2 సంవత్సరాల వ్యవధిలోనే చనిపోయిండు. చనిపోయిండు. మళ్ళీ అట్ట ఉండకూడదని రెండో పెళ్లి చేశారు. ఆయన పిల్లలు లేరు ఏం లేరు అని కొట్టి తిట్టి మా తమ్ముడు చచ్చిపోయినాక వదిలేసిండు. మీ తమ్ముడు ఎన్ని సంవత్సరాలు చనిపోయారు? మా తమ్ముడు నా పెళ్లి అయినాక ఒక 12 సంవత్సరాలు చనిపోయిండు. మా తమ్ముడు చచ్చిపోయినాక బాగా ఇబ్బంది పెట్టి మా పిల్లలు లేరు అది ఇది అని మానసిక ఒత్తిడి పెట్టి కొట్టి ఎలగొట్టిండు. ఎలగొట్టినాక ఇక వచ్చి ముసలాళ్ళ పక్కన బతుకుతున్నా. అంటే మీకు పిల్లలు లేరు బాధపడ్డరా? నేను బాధ ఏముంది, దేవుడిచ్చే పంట అది. దేవుడు ఇలేదు, నాకు లేరులే అనుకున్నా. ఉంటే ఇట్లుండదు కదా అనుకున్నా. లేరు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇలేదు అనుకున్నా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, సార్ నా రాత ఎట్లుందని కోరి పని పోయిన జాకీ పట్టిన 7 సంవత్సరాలు అది మగవాళ్ళతో కలిసి కోరిలో మగవాళ్ళతో కలిసి 7 సంవత్సరాలు జాకీ పట్టిన. జాకీ పని చేసిన. ఇక ఆడ నుంచి మా తమ్ముడు చచ్చిపోయినాక జాకీ బట్టి నా అంత నేను నా కాళ్ళ మీద మళ్ళీ బరిగొడ్లు కాసుకొని బతుకుతున్నా. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా, ఎందుకు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, నాకు ఎందుకు ఇట్లా అయిపోయింది అనిపించిన? మనం చేసేది ఏముంది ఇప్పుడు? అనిపించింది. ఏంది నా పరిస్థితి ఇట్లుంది, ఏంది అసలు నేను ఎట్లా ఎందుకు అయినా, నాకేం పని రాదని లేదు కదా, నేను అన్ని పనులు చేస్తున్నా. నా జీవితానికి ఏంది మచ్చ అనేది బాధపడ్డ ప్రయోజనం ఏం లేదు కదా. అది ఈ స్థితిలో బతుకుతున్నా. అది ఉన్న పోలీసు అనుకుంటున్నారు. మధ్య తరగతి కాబట్టే కానండి, మనం లేని వాళ్ళం కాబట్టి ఈ స్థితిలో ఎట్లా కాలం గడుపుకుంటూ రావటం అవుతుంది. అంటే మీరు పనికి వెళ్తేనా, లేకపోతే ఎట్లా మీకు జీవనం అనేది గడిచేది? పనికి పోతేనే అమ్మా, పనికి పోని మనకెవరు పెడతారు? మనకున్న ఆస్తిలు ఏం లేవు కదా. రెక్కాడితే డొక్కాడింది. మరి పని చేసుకుంటేనే మనకి ఇక్కడ వచ్చింది. లేని రోజు ఏమి రాదు. ఉన్న పరిస్థితి ఇది. అయితే మీకు ఎప్పుడు బాధ అనిపించలేదు పిల్లగాళ్ళు లేరు అంటే, దేవుడు ఇచ్చిన అయ్యకపోయినా అంటే మీకు అనిపించలేదా? అంటే ఈ వయసులో కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు కదా, మీరు ఇంకా మీకు అనిపించలేదా దేవుడు నాకు ఎందుకు ఇయ్యలేదు అని? అనిపించినా ఇప్పుడు దేవుడు ఇయ్యలేదు మనకి. ఇక మన రాత ఎట్లా రాసిండు, మన రాతకు మించింది ఏది లేదు. మనం బాధపడ్డా వచ్చేది లేదు. ఓకే, మీ పేరేంటండి? అదే దుర్గమ్మ. ఓకే అండి, థ్యాంక్స్ అండి మాకు మీ సమాచారం అందించినందుకు.